హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 72. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అందుకే ఈ ఇయర్ బర్త్‌డేని కేవలం నీతో మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అని విరాట్ వైపే చూస్తూ చెప్తుంది. విరాట్ తాను తీసుకొచ్చిన గిఫ్ట్‌ని నిషాకి ఇస్తూ హ్యాపీ బర్త్‌డే నిషా అని విష్ చేస్తాడు. నిషా ఆ గిఫ్ట్ తీసుకొని హ్యాపీగా నవ్వుతూ స్వతంత్రంగా విరాట్ చేతిని పట్టుకొని రా విరాట్ కేక్ కట్ చేద్దాం అని తీసుకొని వెళ్తుంది. విరాట్ మౌనంగా నిషా వెనక వెళ్తాడు. నిషా కేక్ కట్ చేసి ఒక పీస్ తీసి విరాట్కి తినిపించకపోతే విరాట్ ఆ పీస్ని తీసుకొని నిషాకి తినిపిస్తాడు. నిషా విరాట్ వైపు చూస్తూ హ్యాపీగా తింటుంది. నిషా చూపు చూసి విరాట్కి చాలా ఇబ్బందిగా అనిపించడంతో వెళ్ళి డిన్నర్ చేద్దామా అని మెల్లగా అడుగుతాడు. నిషా విరాట్ వైపు అలానే చూస్తూ షూర్ వెళ్దాం పదా అని విరాట్ని టెర్రస్ పైకి తీసుకువెళ్తుంది. విరాట్ పైకి వెళ్ళి చూసేసరికి ఆ టెర్రస్ అంతా రోజ్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి మధ్యలో ఒక టేబుల్ పెట్టి 2 చైర్స్ వేసి మొత్తం క్యాండిల్స్ వెలిగించి బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసి ఉంటుంది. అది చూసిన విరాట్ ఏంటిదంతా అని అడిగేసరికి నిషా ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని విరాట్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ విరాట్ అని చాలా ఎమోషనల్గా చెప్తుంది. అది విన్న విరాట్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చాలా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఇదంతా ఏంటి నిషా, నేను నిన్నెప్పుడూ అలా ఆ దృష్టితో చూడలేదు అని అంటాడు. ఆ మాట విన్న నిషాకి బాధతో గుండె అంతా బరువుగా మారిపోతుంది. తను పైకి లేచి విరాట్కి ఎదురుగా నుంచొని ఇప్పటి వరకు ఆలోచించకపోతే ఏమైంది, ఇప్పటి నుంచి నన్ను లవ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా అని మెల్లగా అడుగుతుంది. విరాట్ సారీ, నేను నిన్ను లవ్ చేయలేను, నా మీద ఇలాంటి హోప్స్ ఏమైనా ఉంటే వదిలేయ్ అని గట్టిగా చెప్తాడు. నిషా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చూడు విరాట్, నువ్వంటే నాకు పిచ్చి, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నువ్వు నా పక్కన లేకపోతే నాకు లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది, ప్లీజ్ నువ్వు అలా అనకు, ఒక్కసారి నా గురించి ఆలోచించు అని ప్రతిమలాడుతున్నట్లుగా అడుగుతుంది. విరాట్ కొంచెం గంభీరంగా ఇదేమీ బిజినెస్ కాదు నిషా, ఆలోచించి చేయడానికి. లవ్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే రాదు. ఒక పర్సన్ని చూడగానే తను మనకి కరెక్ట్ అని మన మనసుకు అనిపించాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా లైఫ్ లాంగ్ తన పక్కన నిలబడాలి అనిపించాలి. అంతేకాని ఇలా రిక్వెస్ట్ చేస్తే లవ్ రాదు నిషా, అది నిజమైన ప్రేమ అవ్వదు, ప్లీజ్ అర్థం చేసుకో అని మెల్లగా అంటాడు. ఆ మాట విన్న నిషా కోపంగా అంటే ఇప్పుడు నా ప్రేమకి ఎలాంటి విలువ లేదు అంటున్నావా? నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుండి నువ్వే నా లైఫ్ అనుకుని బ్రతుకుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను చేయని ప్రయత్నాలంటూ లేవు. నిన్ను ఎలాగైనా ఒప్పించమని మా తాతయ్యని నీ దగ్గరికి పంపించాను. కానీ ఆయనేం చేశారు? నువ్వు చెప్పింది సోదంతా విని నా దగ్గరకు వచ్చి విరాట్‌ని మర్చిపో అన్నారు. కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. అందుకే నిన్ను మర్చిపో అన్న ఆయన్ని తెల్లారేసరికి లెగవకుండా చేశాను. మళ్ళీ అదే మాట వినాల్సి వస్తుంది. నా ప్రేమను వదులుకోమని మాత్రం చెప్పదు విరాట్, నేను భరించలేను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీ వై నీ వైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నావో నేను అలాగే ఉంటాను. ప్లీజ్ నన్ను మాత్రం రిజెక్ట్ చేయకు. నేను భరించలేను. అలాగని అలాగాని జరిగితే నాలో ఉన్న మరో మనిషిని చూస్తావు అని కొంచెం గట్టిగా అంటుంది. విరాట్ కళ్ళు నిప్పు రవ్వల్లాగా ఎర్రగా మారిపోతాయి. కోపంగా చూస్తూ ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే నేను భయపడిపోతాననుకుంటున్నావా? అక్కడుంది ఎవరో తెలుసా? విరాట్. విరాట్ కృష్ణ ఘట్టమనేని. అది బ్రెయిన్‌లో పెట్టుకొని మాట్లాడు అని గట్టిగా అంటాడు. నిషా కోపంతో ఊగిపోతూ ఇంత చేసి నీ దగ్గరకు వచ్చి నా ఆస్తిని, నా కంపెనీని అన్నిటిని వదిలి నీ కింద పని చేయడానికి మీ ఆఫీస్‌లోకి వచ్చాను. నేను అనుకున్నట్టు నువ్వు నాకు ఆపర్చునిటీ ఇచ్చావు. కానీ నిన్ను కలవ నిన్ను కలవాలి అనుకున్న ప్రతిసారి నాకేదో ఒక అడ్డు వస్తూనే ఉంది. అందుకే ఇలా బర్త్‌డే పార్టీ అని ప్లాన్ చేశాను. చూడు విరాట్, నాకు నువ్వంటే పిచ్చి. నువ్వన్నా, నీ కోపం, నీ పొగరు, నువ్వు చూపించే ఈ యాటిట్యూడ్ వీటన్నిటికి పడి చచ్చిపోతాను. నువ్వు కాకుండా నా లైఫ్‌లో ఇంకొకరిని రానివ్వలేను. అలాగే నీ లైఫ్‌లోకి కూడా ఇంకెవ్వరిని రానివ్వను. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీ కోపం ఎలా ఉంటుందో తెలుసు. నువ్వు పగపడితే అది ఎలా ఉంటుందో కూడా తెలుసు. కానీ
నీకు నా గురించి పూర్తిగా తెలియదు. నేను అనుకున్నది జరగకపోతే చంపడానికైనా, చివరికి చావడానికైనా సిద్ధమే. నన్ను సైకోలాగా మార్చుకో. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకో. నన్ను కాదని నీ లైఫ్‌లోకి మరో అమ్మాయి వచ్చినా దాన్ని భూమి మీద బతకనివ్వను. ఖచ్చితంగా చంపేస్తాను. దాన్ని నేను టచ్ కూడా చేయనివ్వను" అని కోపంగా అంటుంది. విరాట్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక లాగిపెట్టి చెంప మీద ఒక్కటి పీకుతాడు. "చూడు నిషా, నువ్వు ఫస్ట్ టైం వచ్చిన రోజే నాకు నీ మీద డౌట్ వచ్చింది. అసలు నువ్వు ఎందుకు నా ఆఫీస్‌లోకి వచ్చావో తెలుసుకోవడానికి నిన్ను అక్కడ ఉండనిచ్చాను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? చంపి పాతేస్తాను. నేను మీ తాతయ్య అంత మంచివాడిని కాదు నిన్ను నమ్మి నీ చేతిలో మోసపోవడానికి. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత నీతో ఇంకా దాగుడు మూతలెందుకో? ఆ రోజు పార్టీలో అర్జున్ని ఇరికించాలని చూసింది నువ్వే అని కూడా నాకు తెలుసు. రేఖని బెదిరించడం, వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడం అన్నీ తెలుసు. అన్నీ తెలుసు ఎందుకు కామ్‌గా ఉన్నానో తెలుసా? ఇంకా ఎంత దూరం వెళ్తావో చూద్దామని. మీ తాతగారి డ్రీమ్ ఆయన సగం ఆస్తి ట్రస్ట్‌కి వెళ్ళాలని. ఆ విషయం తెలుసుకున్న నువ్వు, మీ డాడీ అమెరికా నుండి ఇండియాకు వచ్చి మంచిగా ఉన్నట్టు ఆయన్ని నమ్మించి, ఆయన తినే ఫుడ్‌లో పాయిజన్ కలిపి ఆయన ఆస్తి మొత్తం కాజేశారు. ఇంత చేసి నువ్వు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? నీ దారిన నువ్వు అమెరికాకి వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి వచ్చి నా కంపెనీతో టై అప్ అవ్వడం. ఆ రోజు సైన్ పెట్టమంటే కనీసం పేపర్స్ చూడకుండా కూడా సైన్ పెట్టావు కదా! ఆ పేపర్స్ ఏంటో తెలుసా? అని నవ్వుతూ అడిగేసరికి నిషా కోపంగా చూస్తూ "ఏం చేశావు?" అని గట్టిగా అడుగుతుంది. విరాట్ చిన్న స్మైల్‌తో "నేనేం చేయలేదు. జస్ట్ మీ తాతయ్య గారి డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేశాను అంతే" అనేసరికి నిషా కోపంగా "విరాట్, నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. ఇన్నాళ్ళు నిన్ను ఇంప్రెస్ చేయాలని నాలో ఒరిజినాలిటీని లోపలే దాచేసి బయటికి నటిస్తూ వచ్చాను. నాతో పెట్టుకోవడం నీకంత మంచిది కాదు" అని అంటుంది. విరాట్ కోపంగా చూస్తూ "మీ తాతగారి ఆస్తిలో 75% ట్రస్ట్ పేరున రాసినట్టు స్వయంగా నువ్వే సైన్ చేశావు. ఇప్పుడు దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు కోర్టు చుట్టూ తిరిగినా నీకే నష్టం. తేలు కుట్టిన దొంగలాగా ఆ మిగిలిన 25% తీసుకొని నోరు మూసుకొని అమెరికా పో. అలా కాదు ఇక్కడే ఉంటాను, ఇంకా నా వెనకే పడతాను అంటే మీ తాతగారు చావుకు గల ప్రూఫ్స్ అన్నీ నా దగ్గరున్నాయి. అవన్నీ తీసుకువెళ్ళి ఒక్క కేసు ఫైల్ చేశానంటే జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటావు. నీకు కరెక్ట్‌గా 1 వీక్ టైం ఇస్తున్నా. ఈలోపు నువ్వు ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఇంకా ఇక్కడే ఉంటే ఇప్పుడు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే. నీకు ఫుల్ మూవీ చూపించాల్సి ఉంటుంది." అన్నట్టు మర్చిపోయాను. నా ఆఫీస్‌లో ప్రతి రూమ్‌లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. అవన్నీ నేను చెక్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఆఫీస్‌లో రేఖని బెదిరించడం, అర్జున్ మీద తప్పుడు ఎలిగేషన్ చేయడం అన్నీ నాకు తెలుసు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను ఖాళీగా ఏం రాలేదు. ఇప్పుడు ఇక్కడ జరిగింది మొత్తం ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో ఫుల్‌గా రికార్డ్ అయిపోయింది. నువ్వేం చేయాలనుకున్నా నా నుండి తప్పించుకోలేవు" అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే నిషా గట్టిగా క్లాప్స్ కొడుతుంది. అక్కడికి ఒక 10 మంది రౌడీలు వచ్చి నుంచోవడంతో నిషా స్టైల్‌గా స్టెప్స్ దిగుతూ విరాట్ ముందుకు వచ్చి "ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కెమెరాస్ పెట్టుకుని వెళ్తే సరిపోదు విరాట్. నువ్వు ఇలాంటివి చేస్తావని నాకు డౌటొచ్చి నా జాగ్రత్తలో నేనున్నాను." నిషా తన చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని చూపిస్తూ "మర్యాదగా దీన్ని నా మెడలో కట్టు. నువ్వు కట్టలేదు అనుకో వాళ్ళు కట్టేలాగా చేస్తారు" అని వికృతంగా నవ్వుతూ అంటుంది. విరాట్ చాలా స్టైల్‌గా తన కోటు తీసి పక్కన పెట్టి "మరీ ఇంత సిల్లీగా ఆలోచిస్తున్నావు అనుకోలేదు. నా గురించి అంతా తెలుసుకున్నానన్నావు. మరి అంత తెలుసుకున్న దానివి ఈ 10 మంది నన్ను ఆపుతారు అనుకుంటున్నావా?" అని ముందుకు వచ్చిన ఒక్కొక్కడిని బొక్కలు ఇరక్కొట్టి నేల మీద పండబెడతాడు. ఒక 5 నిమిషాలలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ ఫినిష్ చేసి నిషా ఫేస్ మీద చిటిక వేసి "గుర్తుపెట్టుకో, ఓన్లీ 1 వీక్. ఆ తర్వాత ఇక్కడే ఉంటే నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా నిన్ను వదలను" అని వార్నింగ్ ఇచ్చి తన కోట్‌ని తీసుకొని భుజాన వేసుకొని స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తాడు. విరాట్ కొట్టిన విధానానికి నిషా కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉంటుంది. విరాట్ బయటకు వెళ్ళి కారులో కూర్చొని "పోనీ" అంటాడు. అర్జున్ కంగారుగా "ఏమైందిరా? చేతికి ఆ దెబ్బేంటి?" అని కంగారుగా అడుగుతాడు. విరాట్ టిష్యూతో కారుతున్న బ్లడ్‌ని తుడుచుకొని "ఏం లేదులేరా, మన పాప మూవీస్ ఎక్కువగా చూస్తున్నట్టుంది. 10 మంది రౌడీలని పిలిచి రెడీగా పెట్టుకుంది. ఒక్కొక్కడికి పెళ్లి చేసి సన్మానం చేసి వచ్చాను. ఆ ప్రాసెస్‌లో చిన్నగా తగిలినట్టుంది" అని అంటాడు. అర్జున్ కంగారుగా "లోపల ఏదైనా ప్రాబ్లమ్ అయితే నాకు కాల్ చేయమని చెప్పాను కదరా! ఒక్కడివి ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నావు?" అని గట్టిగా అడుగుతాడు. "వాళ్ళకంత సీన్ లేదులేరా,
అసలే చాలా చిరాగ్గా ఉంది. ముందు పోనీ వెళ్దాం అని గట్టిగా అనేసరికి అర్జున్ అనుమానంగా వెళ్ళిన పని అయిపోయిందా అని మెల్లగా అడుగుతాడు. విరాట్ చిన్నగా నవ్వుతూ నేను వెళ్ళిన తర్వాత అవ్వకుండా ఉంటుందా? మొత్తం కంప్లీట్ చేశాను. రేపటి నుండి మనకి నిషా టెన్షన్ ఉండదు. ఒక 1 వీక్ ఇండియాలోనే ఉంటుంది. దాని యాక్టివిటీస్ని గమనిస్తూ ఉండు. అది ఇండియా వదిలి వెళ్ళేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. అర్జున్ కోపంగా అది చేసిన పనులకి ఇక్కడ జీవితాంతం జైల్లో పెట్టుకో, ఎందుకురా దాన్ని వదిలేసావు అని కోపంగా అడుగుతాడు. విరాట్ అర్జున్ వైపు చూస్తూ మన దగ్గర రేఖాని బెదిరించినందుకు మాత్రమే సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ తాతగారి చావుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు మన దగ్గర లేవు. వాళ్ళు తెలివిగా పోస్ట్ మార్టం కూడా చేయించలేదు. ఇప్పుడు మనం కేసు ఫైల్ చేసినా దానికి అంత ఈజీగా శిక్ష పడదు. ఆయన కోరుకుంది ఒక్కటే, ఆయన స్థాపించిన ట్రస్ట్ ఆయన ఉన్నా లేకపోయినా క్లోజ్ అవ్వకూడదు అని. ఆయన ఆస్తిలో 50% ఆ ట్రస్ట్కి రాయాలి అనుకున్నారు. ఆ విషయం తెలిసి వీళ్ళు చాలా తెలివిగా ఆయన్ని మోసం చేశారు. అందుకే వాళ్ళ ఆస్తి మొత్తంలో 75% ఆ ట్రస్ట్కి రాసేలాగా చేశాను. ఇప్పుడు కేసు ఫైల్ చేసినా వాళ్ళకి శిక్ష పడడానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఈలోపు వాళ్ళు బయట ఉండి ఎన్ని అనర్థాలు చేస్తారో కూడా మనం ఊహించలేం. వాళ్ళు ఇక్కడే ఉంటే ఆ ట్రస్ట్ని నామరూపాలు లేకుండా చేస్తారు. అందుకే వాళ్ళు ఇండియాలోనే లేకుండా చేయాలి అనుకున్నాను అని చెప్పడం ముగిస్తాడు. అర్జున్ మౌనంగా కార్ని డ్రైవ్ చేస్తూ కార్ తీసుకువెళ్ళి ఘట్టంనేని మ్యాన్షన్ ముందు ఆపుతాడు. బాగా లేట్ అయిపోవడంతో అర్జున్ విరాట్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే విరాట్ అర్జున్ని ఆపి ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? అంత సేఫ్ కాదు, లోపలికి రా, రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు అని అంటాడు. మార్నింగ్ అర్జున్కి మధుని తలుచుకుంటే భయమేసి వద్దులేరా నేను ఎలాగోలా వెళ్ళిపోతాను అని అనడంతో విరాట్ కోపంగా నోరు మూసుకొని లోపలికి రా, లేదనుకో నా స్టైల్లో నేను తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని అంటాడు. అర్జున్ మనసులో రాకపోతేనేమో వీడు ఊరుకోడు, వస్తేనేమో వీడి చెల్లి చంపేసేటట్టు చూస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో నేను చచ్చేలాగా ఉన్నాను అని అనుకుంటూ మెల్లగా లోపలికి వెళ్తాడు. విరాట్ గీత రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి పడుకున్న గీతని ఒక 2 నిమిషాలు చూసుకొని ప్రశాంతంగా అనిపించడంతో తన రూమ్కి వెళ్తాడు. ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ అవ్వడంతో విరాట్కి ప్రశాంతంగా అనిపిస్తుంది. విరాట్ మనసులో శాలిని ఈ పెళ్లి ఆపడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది. శాలిని పెళ్లి కూడా అయిపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ నిషా హక్ చేసుకోవడంతో చిరాకుగా అనిపించి వెళ్ళి బాత్ చేసి వస్తాడు. చాలా రోజుల తర్వాత విరాట్కి ప్రశాంతంగా అనిపించి బెడ్ మీద పడుకొని గీత గురించి ఆలోచిస్తూ గీత ఎందుకు ఈ పెళ్లి వద్దనుకుంటుందో తెలుసుకోవాలి, తన ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి అప్పుడు నా ప్రేమ గురించి చెప్పి శాశ్వతంగా నా భార్యగా ఇంట్లో ఉండేలాగా చేయాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. మార్నింగ్ అవడంతో గీత ఫ్రెష్ అయి కిచెన్లోనికి వెళ్ళి విరాట్కి ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మంగ శాలిని రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ గట్టిగా బాదుతుంది. శాలిని నిద్రమత్తుతో వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా మంగ ఉండడంతో చిరాకుగా చూస్తూ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత పొద్దున్నే వచ్చి డోర్ కొడుతున్నావేంటి అని గట్టిగా అడుగుతుంది. మంగ ఎటకారంగా నాకేం పిచ్చి పట్టలేదు మేడం, మీకే మతిమరుపు వచ్చినట్టుంది. విరాట్ సార్ చెప్పింది అప్పుడే మర్చిపోయారా? మీరు మార్నింగ్ 5 అయ్యేసరికి కిచెన్లో ఉండాలి అని చెప్పారు కదా, అలా ఉండకపోతే మీతో పాటు నాకు కూడా పనిష్మెంట్ ఇస్తానని చెప్పారు, అందుకే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటుంది. శాలిని కోపంగా చూస్తూ ఎక్కువ వాగేవనుకో ఇంట్లో నుంచి పర్మనెంట్గా బయటకు నెట్టాల్సి ఉంటుంది అని అంటుంది. మంగ గట్టిగా నవ్వుతూ నేను బయటకు వెళ్తానో లేదో తెలియదు కానీ మేడం, ఇంకొక 2-3 మంత్స్లో మీరు మాత్రం ఖచ్చితంగా లండన్ వెళ్తారు. మీకు పెళ్ళి కూడా కుదిరింది. ఇప్పుడు కూడా ఏ పని రావు అంటే అత్తగారింట్లో అత్తారింటి వాళ్ళు ఊరుకోరు మేడం, మీరు త్వరగా రెడీ అయ్యి కిచెన్లోనికి రండి, లేదంటే విరాట్ సార్కి చెప్పాల్సి ఉంటుంది అని అక్కడి నుండి కిచెన్లోనికి వెళ్తుంది. శాలిని కోపంగా బావా ఇదంతా నువ్వు చేసిన పని వల్లే, చివరికి ఇంట్లో పని వాళ్ళకి కూడా నేనంటే వాల్యూ లేకుండా పోయింది. ఈ పెళ్ళి ఎలా చేస్తావో, ఈ ఇంట్లో నుంచి ఎలా బయటకు పంపిస్తావో నేను చూస్తా అని కసిగా అనుకొని వాష్రూమ్లోనికి వెళ్తుంది. గీత మంగవైపు చూస్తూ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావక్క అని అడగడంతో మంగ నా బాధ ఏం చెప్పమంటావు గీతమ్మ, ఆ శాలిని మేడం బాధ్యత తీసుకొచ్చి విరాట్ సార్ నాకు అప్పగించారు. ఆవిడ ఏమో మొండిఘటంలాగా ఉంది, లేపుదామని డోర్ కొడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అందుకే నా స్టైల్లో దుమ్ము దులిపి వచ్చాను అని నవ్వుతూ అంటుంది. గీత కొంచెం మెల్లగా మాట్లాడుతూ
తనకు అలవాటు లేదు కదా అక్క, మెల్లగా నేర్చుకుంటుందిలే అని అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.